అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ దేవుడు చేసిన పని. పూజ గదిలో దేవుడి ఫోటోకి ఎదురుగా కూర్చొని పక్కనే ఒక బుట్ట నిండా పూలు పెట్టుకుని ఒక చేత్తో మంత్రాల పుస్తకం పట్టుకొని మంత్రాలు వల్లిస్తూ మధ్య మధ్యలో దేవుడి ఫోటో పైకి పూలు విసురుతున్నాడు సుబ్బారావు. ఇదంతా చూస్తున్న లక్ష్మీదేవి, "ఏం కోరి సుబ్బారావు ఈ పూజలు చేస్తున్నాడు స్వామి?" అని అడిగింది. "పూజ అయ్యాక అతడే చెప్తాడు విను" అన్నాడు స్వామివారు. ఇక నైవేద్యమయ్యాక మంత్రాలు పూర్తి చేసి మంగళహారతి ఇస్తూ, "స్వామి, నా పూజలన్నీ గైకుని నాకు ప్రమోషన్ ప్రసాదించండి" అని వేడుకున్నాడు సుబ్బారావు. "మీరు భక్త సులభుడని బాగానే గ్రహించినట్లున్నాడు. పూజే కాదు, నైవేద్యం కూడా ఘనంగానే పెట్టాడు. ఇంతకీ అతని కోరిక తీరుస్తున్నారా?" అని అడిగింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ప్రశ్నకు శ్రీవారు జవాబేం చెప్పలేదు. ఈ సస్పెన్స్ ఏంటో చూద్దాం అనుకుంది అమ్మవారు. అయితే ఆ సంవత్సరం సుబ్బారావుకు ప్రమోషన్ రాలేదు. లక్ష్మీదేవి పతిదేవుడి వైపు చురచురా చూసింది. "ఇదేం బాగోలేదు స్వామి" అన్నట్లు. మరుసటి సంవత్సరం సుబ్బారావు శ్రీవారి గుడిలో ప్రదక్షిణలు ప్రారంభించాడు. అక్కడి అయ్యవారి చేత ఆలయంలో జరిగే పూజలన్నీ చేయించడం మొదలుపెట్టాడు. కోరిక అదే, పూజలే కొత్తవి. "స్వామి, ఈ ఏడాదైనా సుబ్బారావు కోరిక నెరవేరుతుందా?" అని శ్రీ మహాలక్ష్మి మాట పూర్తయ్యేలోపే, "చూడు ఇంకా ఏమేమి చేస్తాడో" అన్నాడు శేషశయనుడు. గుడిలో పూజ పూర్తయ్యాక సుబ్బారావు స్వామివారికి సాష్టాంగ నమస్కారం పెట్టి, "ఈసారి కనుక నాకు పదోన్నతి వస్తే నీకు తలనీలాలు సమర్పించి 100 కొబ్బరికాయలు కొట్టడమో, 100 పొర్లు దండాలు పెట్టడమో చేస్తాను స్వామి. ప్రమోషన్ వచ్చాక మొదటి జీతం కూడా నీ హుండీలోనే వేస్తాను" అని మనసులో అనుకున్నాడు. "మరైతే ఈసారి సుబ్బారావుకి ప్రమోషన్ ఖాయమనుకుంటా" అన్న అమ్మవారి మాటలకు మళ్ళీ స్వామివారు నవ్వి ఊరుకున్నారు. ఈ ఏడాది గడిచిపోయింది. సుబ్బారావు ఎప్పటి సుబ్బారావులాగే ఉన్నాడు. ఈ ఏడాది కూడా ప్రమోషన్ రాలేదు. ఈసారి సుబ్బారావు పేరున్న పెద్ద స్వామీజీని కలిశాడు. "ఏం చేస్తే ప్రమోషన్ వస్తుందో చెప్పండి" అని అడిగాడు. అప్పుడు ఆ జ్యోతిష్యుడు, "దేవుడికి నిత్యం ధూపదీప నైవేద్యాలు చేస్తూనే 40 రోజులు కఠిన ఉపవాస దీక్ష చేస్తే కోరిన కోర్కె తీరుతుంది నాయనా" అని చెప్పాడు స్వామీజీ. మంచి రోజు చూసుకొని సుబ్బారావు దీక్ష ప్రారంభించాడు. కానీ 2 రోజులు గడిచేసరికి కళ్ళు బైర్లు కమ్మసాగాయి. చుట్టూ నిత్యం నోరూరించే పదార్థాలు కనిపిస్తూ ఉన్నా వాటి ఆకర్షణలో పడకుండా పట్టుదలగా దీక్ష కొనసాగించాడు. 4 రోజులు గడిచేసరికి ఒంట్లోని శక్తి మొత్తం ఆవిరై లేవలేని స్థితికి చేరుకోసాగాడు. అయినా దీక్షను ఏమాత్రం సడలించలేదు. ఇంట్లో వాళ్ళందరూ అతడి స్థితిని గమనించి దీక్ష విరమించమని, ఆహారం తీసుకోకపోతే అసలు మనిషే మాయమైపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయినా సుబ్బారావు లొంగలేదు. అప్పటికి 10 రోజులు గడిచాయి. సుబ్బారావు చాలా నీరసించిపోయాడు. అతడి మొహంలో భక్తి కన్నా బింకము, పట్టుదల పట్టుదల, మొండితనము ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పుడు కనపడింది అమ్మవారికి అయ్యవారి మొహంలో ఆందోళన. "ఏం చేయబోతున్నారు స్వామి?" అని అడిగింది. అయ్యవారు ఏ జవాబు చెప్పకుండా అపస్మారక స్థితిలో ఉన్న సుబ్బారావు కలలోకి వెళ్ళి, "ఈ ఉపవాస దీక్ష విరమించి ఆహారాన్ని స్వీకరించి దేహాన్ని కాపాడుకో" అని చెప్పారు. "అయితే నా కోరిక తీరుస్తావా?" అని అడిగాడు సుబ్బారావు. శ్రీవారికి ఇక సుబ్బారావు కోరిక తీర్చక తప్పదు అనుకుంది ఇదంతా చూస్తున్న మహాలక్ష్మి. "కార్యసాధనకు చేయవలసింది పూజలు వ్రతాలు కాదు నాయనా. నా పైన మనస్సు ఉంచి నీవు చేసే పని మీద దృష్టి పెట్టు. అప్పుడు దాని ఫలితం ఏదైతే అది వస్తుంది" అని శ్రీనివాసుడు చెప్పాడు. "ఈ సంగతి చెప్పడానికా స్వామి మీరు నా దగ్గరకు వచ్చింది? మరి ఈ పూజలు వ్రతాలు ఎందుకు?" అని సుబ్బారావు డౌటు.
అప్పుడు దేవుడు, అవన్నీ మీరు క్రమశిక్షణతో ఉంటూ ఆనందంగా ఉండడానికి జరుపుకోవలసిన వేడుకలు మాత్రమే. నీవు చేసే పనియే నీకు గుర్తింపును తెచ్చిపెడుతుంది అని చెప్పి దేవుడు అంతర్ధానమైపోయాడు. ఈ మాత్రం చెప్పడానికి సుబ్బారావు దగ్గరికి మీరే వెళ్ళడం ఎందుకో వెటకారంగా అడిగింది అమ్మవారు. ఎందుకంటే ఇటువంటి పనులతో రేపు వాడికి ఏ రోగమో వస్తే దాన్ని బాగు చేయవలసిన బాధ్యత కూడా నా మీదే పడుతుందని అన్నాడు అయ్యవారు. శ్రీవారి జవాబుతో శ్రీలక్ష్మి అదా మీ భయం అంటూ ముక్కున వేలేసుకుంది. అయితే దేవుడి మాటలు అర్థమైన సుబ్బారావు రోజూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తన పనిలో తాను కష్టపడడం నేర్చుకున్నాడు. తాను చేస్తున్న కష్టాన్ని పై అధికారులు గుర్తించి ఆ సంవత్సరం సుబ్బారావుకు ప్రమోషన్ ఇచ్చారు. చూసారు కదండి! ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.